మద్దతుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికి పెచ్చుమీరిపోతుంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానేనంటూ ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మొన్న గల్ఫ్ దేశాల పర్యటనలో ఇదే టాపిక్ ఎత్తారు. పహల్గా ముగ్గురు దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకు ముందే చెప్పామని జయశంకర్ స్పష్టం చేశారు. ఆయా దేశాలకు ముందే సమాచారం ఇచ్చామని, అందులో అమెరికా కూడా ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన సీరియస్ అయ్యారు. కాశ్మీర్ సమస్య తమదని, ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన తర్వాతే ఈ విషయాన్ని వైట్ హౌస్ కు చెప్పామని జయశంకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నెదర్లాండ్స్ లో ఓ మీడియా సంస్థతో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కాల్పుల విరమణ విషయంలో మొదట పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. ఆ తర్వాతే భారత్ నిర్ణయం తీసుకుందన్నారు. హాట్ లైన్ ద్వారా ఇరు దేశాల మధ్య చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు అమెరికాలోనే ఉందని, భారత్ లోకి రాలేదని జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ వైఖరిని ఆయన ఖండించారు. ట్రంప్ మాటల్లో వాస్తవం లేదన్నారు. అలా అనుకుంటే కాల్పులు ఆపేయమని అమెరికా మాత్రమే తమకు చెప్పలేదని చాలా దేశాలు సూచనలు చేశాయని వివరించారు. కానీ అమెరికా మాత్రమే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తోందన్నారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు అక్కడి మీడియాతో ఆయన మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలో అమెరికా వైఖరిపై స్పందించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు మద్దతు ఇచ్చిన డచ్ ప్రధాని డిక్ స్కూఫ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.